పెద్దనాన్న ఇంకా పడుతున్నాను చెప్పాలి. మా పెద్దనాన్న ఇంకా సపోర్ట్, ఫుల్ సపోర్ట్. హాయ్ అంకుల్, బాగున్నారా? బాగున్నామండి, మీరు? బాగున్నాం. ఇప్పుడు నా కోసం మీ బాబాయ్ని పిలిచి రూగలు వచ్చేసి పెద్ద డాడీ ముంగట్ని కిస్ చేసావా? తర్వాత ఆయన ఏమన్నా తెలుసా, ఆయన ఎల్లడా అని అడిగిండు తెలుసా. టెండర్ మేకప్ పోతుంది, అందం గ్లామర్ పోతుంది. మేకప్ ఉందండి. శంకర్ నీ తమ్ముడి దగ్గర పోతే నా సంఘ నాకు పిచ్చింది పెట్టుకో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అజితో మచ్చా తగ్గేదే లచ్చ. మేము ఏడున్నాం తెలిసేప్పుడు గోవా అంటున్నాం. బయటకు ఎందుకు వచ్చినామంటే అక్క వాళ్ళకు మ్యాగీ తింటున్నా అని చెప్పి పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చినాం. పిల్ల కాదు, చంప పగలు కొడుతుంది, అర్థమైందా? అదే పట్టుకో. పిల్లలు బయటకు తీసుకొచ్చినా కానీ వాళ్ళకి తెలియకుండా డేటింగ్ పోతున్నాం. ఇంకొకటి చెప్పాలా, ఈ బాబాయ్ కూడా వస్తుంది. బాబాయ్ కాదు, పెద్దనాన్న. పెద్దనాన్న ఇంకా పడుతున్నాను చెప్పాలా. మా పెద్దనాన్న ఇంకా సపోర్ట్, ఫుల్ సపోర్ట్. సరే చెప్తాను, పెద్దనాన్నకు చెప్తే నీకు కొట్టిస్తే కొట్టాడు మా పెద్దనాన్న. అది చూద్దాం. ఈ బాబాయ్ వచ్చినాక ఆన్ చేద్దాం. అలా బాబాయ్ అయితే వచ్చిండు. ఇక మీ బాబాయ్ వచ్చిండు, తీయద్దాం. మీ బాబాయ్కి మా పెద్దనాన్న ఎవరిని చూపియా నేను. ఎందుకు చూపి అట్లా ఎందుకు? హాయ్ అంకుల్, బాగున్నారా? బాగున్నామండి, మీరు? బాగున్నాం. ఏడికి తీసుకుపోతున్నారు ఇప్పుడు మీరు? తీసుకువెళ్తాను అడికి తిప్పని తీసుకుపోతున్నాడు మా పెద్దనాన్న. నువ్వు వచ్చినావని తీసుకొని తిప్పిస్తున్నాడు. ఇప్పుడు నా కోసం మీ బాబాయ్ని పిలిచి అంటే పెద్దనాన్న గోవ మొత్తం తెలుసు కాబట్టి ఫోన్ చేసి ఇట్లా రమ్మని చెప్పి తిప్పనికి పిలిచిన. ఫస్ట్ టైం కాదు, వెనకాల పడుతుంది. ఇప్పుడు చూడు, కొట్టండి పిల్లకి. అంత భాషలు ఆడుకుంటారు. నాకు మాడరు గొప్ప, ఊరితేనే చెప్తున్నాడు. సో గైస్, మా డాడీకి తెలుగు రాదనమాట, కన్నడ. అందుకే మాట్లాడతలేదు. కొంచెం సిగ్గు, అట్లనే మాట్లాడడానికి రాదు. నీకు అది లేదు కదా. నా లెక్కనే తెలుగు కొంచెం కొంచెం వచ్చు. రూగలు వచ్చేస్తున్నావా? రూగలు వచ్చేసి పెద్ద డాడీ ముంగట్ని కిస్ చేసావా? మా ఇంట్లో అట్లా చేయని ఇట్లా ఇస్తాను. చెప్పురా, టిఫిన్ చెప్పురా. టిఫిన్ తిన్నాం కదా పొద్దున, చెప్పి బాబాయ్. టిఫిన్ గురించి కదా, లంచ్ గురించి అంటున్నాడు వాడు. సో గాయస్, మా పెద్దనాన్నకి కన్నడ వచ్చాను. నేను నా పెద్దనాన్న దగ్గర దిక్కుదామని చూస్తున్నా కదరా, ఎంత అందంగా ఉన్నా. అప్పుడే కదా నా నుంచి దూరం దూరమా? సరే, నువ్వు ఎంత ఇది చేసినా నువ్వు దూరం అవ్వను. చేతిలో పట్టుకుంటుంది పిల్ల. సో గైస్, రావణకు చెప్పు చూపించి నువ్వు చూడండి. డోర్స్ ఆగు, చూపిస్తా. బ్యాక్ కెమెరా పెడతా. ప్రేమతో చెప్పు ఇప్పించిండు. ప్రేమతోటి కాదు, నేను అనాథ పిల్లలకి ఎప్పుడైనా సాయం చేస్తా, అట్లా అనిపించిన. ఏం తినిపిస్తాడు మీ బాబాయ్ ఇప్పుడు?
నన్ను ఒక అమ్మాయి బిల్లు మీ బాబాయ్నే కట్టాలి మా కాడ రూపాయి లేదు. కాదు కడతాడు కాదు నీకోసం అమ్మాయిని ఇప్పిస్తున్నాడు. అమ్మాయినా చేస్తా తాత కాగుడు ఎందుకు నేను ఒక అబ్బాయిని సెట్ చేస్తాను. ఒక టాటా ఇప్పించుకుంటా అంటే ఈ రావణ్ ఆ పిల్లకి లైన్ ఇస్తున్నాడు. ఆ పిల్లకి లైన్ పిల్ల కాదురా అది ఆంటీరా. ఎవరైతే నాకేంటి సరే నాకు ఒక అబ్బాయిని సెట్ చేయి. చేసుకో చెప్తాను బాబాయ్ చెప్పాను. నేను ఎవరిని కోతివి కోతి కాదు నేనేమి ఇక మా పెద్దనాన్ని వల్ల ఎంత తిరుగుతున్నట్టు తెలుసా అన్న. ఏం తిడతాడేమో తిప్పుకొని అమ్మా. సో గైస్ రావడానికి ఏమో చూపిస్తానా. మా పెద్దనాన్న ఎక్కడికి పోలేడు, ఏదో ఎక్కడికో తీసుకుపోతున్నాడు. ఇంత ఎండల మేకప్ పోతుంది, అందం గ్లామర్ పోతుంది. మేకప్ ఉందండి ఒప్పుకొని చూడు మేకప్ నాకు గ్లామర్ పోతుంది చూపిరా. ఇప్పటిదాకా మనం తినడానికి పోయినామా. ఇప్పుడు మా పెద్దాడి వాళ్ళ ఫ్రెండ్కి ఏం చెప్పింది తెలుసా. వాళ్ళ ఫ్రెండ్ అడిగితే ఈమె ఎవరంటే నా కూతురు అన్నది. తర్వాత ఆయన ఏమన్నా తెలుసా, ఆయన ఎల్లుడా అని అడిగిండు తెలుసా. అంటే దానికి సిగ్గుపడుతుంది. కాదక్కని ఇక్కడ చెప్పనా. ఇప్పటిదాకా మా పెద్దాడి వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు మేము కొడుకు కోడలు కూతురు కోడలు మొహంలో వెలిగిపోతుంది. చూడుగా చెప్పులు ఇప్పుడు పట్టుకో. ఇప్పుడు నాకేం తెలియదు, నువ్వు అంతగానో తిప్పించినావు నన్ను. నాకు షాపింగ్ చెప్పేయాలి నువ్వు. షాపింగ్ చెప్పి యాక్సెప్ట్ చేయాలా కదక్క. యాక్సెప్ట్ ఎందుకు చేస్తారక్క? నేను తిప్పిపించింది దానికోసం నేను షాపింగ్ చేపిమంటున్నా. యాక్సెప్ట్ ఎందుకు చేస్తాను? యాక్సెప్ట్ ఎందుకు చేయవు? మాట్లాడు ఆడుకుంటలేరు. నువ్వు అట్లా మాట్లాడ ఆమె అట్లా చెప్తా. చూడానా మగజాతికి ఏమో అవమానపరుస్తుంది. ఇంతే గంతి అని మాట్లాడుతున్నావు. ఏం చెప్పవా? ఏంది అట్లా మాట్లాడుతున్నావు? మరి వీడు యాక్సెప్ట్ చేయాలంటే ఇంక షాపింగ్ చెప్పాలంట. పండగకి చెప్తా నీ పేరు. ఇదిగో ఇటు చూడు. హోమ్ మొత్తం దాటిస్తా అని చెప్పి గల్లీలు వెళ్ళి తిప్పించింది వీళ్ళ బాబాయ్. తిప్పించి లాస్ట్ మూమెంట్ లో బిర్యానీ తింపి పంపించాను. షాపింగ్ చెప్పమని చెప్పు. ఇప్పుడు తీసుకోపోమని వద్దు. నువ్వు ఏం చపాతి తెచ్చిన సారీ హాస్పిటల్. నువ్వు తాలు డబ్బులు తీసుకో. డబ్బులు తీసుకున్నాడు. ఏం చేస్తుర్రా ఇద్దరు? కొట్లాడుకున్నంత సేపు కొట్లాడుకురు. నాకు నువ్వు వద్దన్నో ఆయనకు వద్దన్నో. ఇది ఏం చేస్తారు ఇప్పుడు మీరు ఇద్దరు? అరే అరే ఇది న్యాయం కాదు. నా ఫ్రెండ్స్ ఇప్పలేరురా నాకు. ఏం చేస్తుర్రా మీ ఇద్దరిడా? अरे अरे मैं बोल तुम बाद में ना गर्लफ्रेंड है देखो ये टी-शर्ट लेना बनी हां ये ले तुम और कौन सा चाहिए हां क्या वो दीदी बोलेगा अच्छा वाला कौन सा है गिरना माय गर्लफ्रेंड है आप पसंद करो उसमें क्या है हां शंकर मैं हूं चुलाई तमुडे गोवाలో ఒక గర్ల్ ఫ్రెండ్ నేను గోవాలో ఒక బాయ్ ఫ్రెండ్ సెట్ చేసుకుంటా నాంత గ్లామర్ उसको एक इंग्लिश लड़के को सेट कर दो हां बीच पे मिलती ना हां बीच पे ये भाड़ अरे रे बीच में दरकता है इंग्लिश पिल्ला इसको बीच ला कोम्बो मीडियम दिखाओ मीडियम पा दो कोम्बो से अरे న్యాయం కాదురా రే ఏంద్రా మీ ఇద్దరు చేస్తున్నారు నాకు అర్థమైతలే ఆమె చూపిస్తుందనా మళ్ళీ మా భాషలో ఏమంటుంది భాష అంటుంది మా భాషలో మాట్లాడతాను ఎందుకంటే మా భాషలో అడుగు పిల్లలు मैडम नहीं वो फालतू बात को है उसको गर्लफ्रेंड होना कहते मैं आपको कहते वैसे ही बोलते हैं हंस रहे तुम क्यों इतना सीरियस ले रहे हैं हां सीरियस नहीं उन्हें बहुत उसको पूछो मजाक करने के टाइम मजाक सीरियस के टाइम सीरियस इतना अंडरस्टैंडिंग अरे నీకి మీ అండర్స్టాండింగ్ ఉందిరా ముద్ర వదిలేరా అండర్స్టాండింగ్ ఉన్న అమ్మాయి కావాలి మనకి हां अच्छे से फोटो नहीं जो भी बटन दिखा दूं
సో గైస్ నాకైతే తెలియదు, నాకు షాపింగ్ అన్నది నేను వచ్చిన, దీనికి మించి నాకు ఏ సంబంధం లేదు వీళ్ళతోని. సెట్ చేయమంటారు, సెట్ చేస్తున్నా మా తమ్మునికి, అంతే నాకు సంబంధం, ఇంకేం లేదు. సరే యాగో ఇప్పించింది, ఒక డ్రెస్ ఇప్పించింది పోనీ అని చెప్పి పోనీ ఈమెకే సపోర్ట్ చేసి, తమ్ముడు నువ్వు 2 ఇప్పిస్తా, నేను నీకు సపోర్ట్ చేస్తా. చూపి నాకు మస్తు ఇస్తున్నాను, ఆమెకి సపోర్ట్ చేస్తా నేను అవతలానికి. పోదామా? అయిపోయిందా మీరు ఆటలాడ, పోదామా ఇంకో దగ్గరికి? నీకు నేను ఇప్పిస్తా కానీ ఇంకో పిల్ల నీ దగ్గర తమ్ముడి దగ్గర పోతే నా సంఘ నాకు ఇప్పించింది, పెట్టుకో. ఒకటా స్కూల్ పిల్లలాగా అక్క మనం ఎడున్నాం తెలుసా, గోవా. ఎవరైనా ఫోన్ చేయమని చెప్పి గోవా అని చెప్తాను. వేసుకొని చూడక్క. అడుగుతూ చెప్పులు వీడియో నడుస్తుంది అక్క. ఏ టవల్తో ఉన్నావు, వీడియోలో ఉన్నావు. మా తమ్ముడి వచ్చి నా కోసం ఇది తీసుకొచ్చింది అనమాట. ఇంకేం తెచ్చినా బ్రాంది. ఇదిగో ఇంకొక పాప. ఇదిగో అక్క, ఇదిగో చెప్పులు అంటే ఆ షేప్లో ఉంటారా? ఇంకా టీషర్ట్ కూడా తీసుకున్నా, హాఫ్ టీషర్ట్ మస్తుంది. ప్రేమతో మా పిల్లి ఇప్పించింది ఆడ, ఇంకొక పిల్ల ఆడ. నిజంగా తమ్ముడు గాడు బాయ్, తమ్ముడు గాడు అంత ప్రేమతో అజయ్ గారు గొంతు బిస్కెత్తున్నాడు గైస్ గ్రూప్ లో. అల్లరి ఏమేం చేసిరా రాంగ్ అని అన్న నేను ఎట్టుపోతలేను